దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఓ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా మీరు దేవునికి చేరువుగా జీవించాలని, అలాగే మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులరా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. యాకోబు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మనం ఎలా నడుచుకోవాలో, దేవుని బిడ్డలంగా మనం ఎలా ప్రవర్తించాలో, మన వైఖరి ఎలాగ ఉండాలో, మన నడవడిక ఎలాగా మసులుకోవాలో చాలా విషయాలు ప్రస్తావించాడు ఈ పత్రికలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనించినట్లయితే, నా సహోదరులరా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు అంటున్నాడు. ఇక్కడ గమనించినప్పుడు మనం మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఏం చేస్తుందంట? ఓర్పును పుట్టిస్తుందని చెప్తున్నాడు. అలా ఓర్పును పుట్టించి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు అంటున్నాడు. దేవుడి నుండి ఎప్పుడు కూడాను శోధన రాదు, పరీక్షలు ఎదురవుతాయి. పరీక్షించబడిన మీదట మనం చాలా ఉన్నతమైనటువంటి అనుభవం గుండా నడిపించబడతాం. కానీ అపవాది నుంచి ఎప్పుడు కూడాను శోధన వస్తుంది. ఈ సత్యాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పట్ల మీకు మనవి చేస్తున్నాను. శోధనలు మనం ఏం చేస్తాయంటే పాపానికి చెరువు చేస్తుంది. పరీక్ష ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మనల్ని దేవుని సన్నిధిలో గెలిపించేటట్లు చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి అంటున్నాడు. విశ్వాసం అనేది కేవలం ఏదో జ్ఞానంగా ఉండిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదు. విశ్వాసం మనం నిరంతరం అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే అది ఓర్పును పుట్టిస్తుంది. విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాలు మనం పోరాడతాం. విశ్వాసంలో స్థిరపరుస్తాడు దేవుడు, మనం బలపరుస్తాడు. సంపూర్ణంగా ప్రభు మీద ఆనుకుని మనం గొప్ప కార్యాలు చేయడానికి ఆ పరీక్షను మనం నిలబడుతుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పట్ల మీకు మనం చేస్తున్నాను. తర్వాత మనం చూసినట్లయితే మీరు నానా విధముల శోధనలు పడినప్పుడు అది మహానందం అనించుకుని అంటున్నాడు. శోధనలు రకరకాలుగా వస్తాయి, పరీక్షలు రకరకాలుగా వస్తాయి. అవి వచ్చినప్పుడు అది ఏమనుకోవాలంటే దాన్ని వావరకం చేసి వెళ్ళిపోవడం మాత్రం కాదు, కానీ వాటిని ప్రభు మీద ఆనుకుని ప్రభు మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచి వాటిని ధైర్యంగా మనం ఎదుర్కొన్నప్పుడు అది ఉన్నతమైనటువంటి అనుభవం నడిపించబడతాం. నిజంగా శోధనలు, పరీక్షలు, శ్రమలు, కష్టాలు వస్తున్నప్పుడు మేము ఏమనుకుంటాం? ఎంతో కృంగుదలకు, ఎంతో నిరాశకు, నిస్పృహకు గురవుతుంటుంటాం. కొన్నిసార్లు దేవుణ్ణే నిందించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటుంది. ప్రభువా, ఈ పరీక్ష వెనుక ఏ ఆశీర్వాదం ఉంచావు, ఈ శోధన ఎలా జయించాలో కృప చూపించి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు ఉన్నతమైన అనుభవం గుండా నడిపిస్తాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని? నీ సంతానాన్ని ఇసుకరేణి వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తాను అని చెప్పి. అప్పటికి 75 సంవత్సరాల వయసు. ఆ సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన నెరవేర్పు ఎప్పుడు జరిగించాడు? మరొక 20 సంవత్సరాలు అయిన తర్వాత. అంటే 100 సంవత్సరాలు అయినప్పుడు తాను ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అయితే అబ్రహాం విశ్వాసంతో ఎదురు చూశాడు కనుకనే ఆ విశ్వాసంలో నెగ్గాడైనా. అబ్రహాం కోరినట్టుగానే, అబ్రహాం ఎదురు చూసినట్టుగానే, అబ్రహాము విశ్వాసంతో కనిపెట్టినట్లుగానే ఇస్సాకు అని బహుమానం ఇచ్చాడు.
మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడే అని అంటున్నాడు. ఎంత గొప్ప ఆనందం కలిగింది అబ్రహాం జీవితంలో. అబ్రహాంకి వాగ్దానం చేసినట్లుగానే దేవుడు తన సంతానాన్ని వృద్ధి చేశాడు. ఆ సంతానం నుంచే రాజులు, అధికారులు, అధిపతులు, యాజకులు, రాజ్యాలు వచ్చాయి. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుదాం. విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి నానా విధమైన శోధనలు పడినప్పుడు అది ఆనందంగా ఎంచుకుందాం. శోధనలు వస్తున్నప్పుడు మనం భయపడనక్కర్లే. మన దేవుడు వాటన్నిటి నుంచి విడిపించడానికి సర్వశక్తి దేవుడు. ఆయన మన పక్షంగా ఎలాంటి కార్యమైనా చేయడానికి సర్వశక్తిమంతుడైన సార్వభౌముడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన గొప్ప దేవుడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ఏ విషయంలో భయపడకండి. శోధనలు వస్తున్నప్పుడు, పరీక్షలు వస్తున్నప్పుడు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు, కృంగుదలకు గురి చేసే ఆయా పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఆర్థిక సమస్యలే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, ఏదైనప్పటికీ ఆ పరీక్షల్లో ప్రభు మీద సంపూర్ణంగా అనుకుని ఎదురెడ్డి పోరాడదాం. తద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప జయాన్ని ఇచ్చి ఉన్నతమైన అనుభవాలు నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇదనాన్ని మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, విశ్వాసము కలుగు పరీక్షలో ఓర్పు పుడుతుందని, నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోమని ఇదన్నా యాకోబు రాసిన పత్రిక ద్వారా ఇదన్నా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాస పరీక్షలో మేము విజయం పొందుకుని ఓర్పుతో ప్రభువా వాటిని జయించగలిగేటట్లుగా సహాయం చేసి నడిపించాను ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ నానా విధమైన శోధనలు ఎదురవుతున్నప్పుడు ప్రభువా అది ఆనందంగా స్వీకరించగలిగే వాటిని అన్నింటినీ జయించగలిగే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ తద్వారా మేము ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపించబడి ఉన్నతమంగా మేము నాన్ని ఎదగడానికి సహాయం చేసి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు వస్తున్న విశ్వాస పరీక్షలో, నానా విధమైన శోధనలో దేవుడు మీకు జయమిచ్చి ఆ పరీక్షల్లో ఓర్పును సహనాన్ని కలిగించి గొప్ప నిరీక్షణ నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక.